సో ఇక్కడ బెంగాలీ ఫ్యామిలీ అయితే పరిచయం అయ్యారు. హైదరాబాద్ రీసెంట్గా వచ్చింది కదా. సో ఇక్కడైతే కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే తయారు చేశారు. ఎస్పెషల్లీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆ కర్రీస్ ఏంటో నేను చూపిస్తాను. అండ్ ఎలా ఇక్కడ డిఫరెంట్ కర్రీస్ అయితే చేశారు. అండ్ కర్రీ అయితే ఆల్మోస్ట్ టేస్ట్ చేస్తాం. ఇది వచ్చేసి పొటాటో చికెన్ కర్రీ. ఇదేంట్రా గ్రేవీ అది పన్నీర్, అదేమో పన్నీర్ కర్రీ. దీంట్లో అయితే ప్రాన్స్ వేరే అయితే అయిపోయింది. అండ్ అయితే కీరా. సో ఇది పొటాటో చికెన్. సో ఇదైతే చాలా బాగుంది. మసాలా అయితే చాలా టేస్ట్ అయితే ఉంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. చికెను పొటాటో రెండు మిక్స్ అవ్వడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ చికెన్ పీస్ అయితే ఏదైతే ఉందో అది క్రిస్పీగా మనకి మెత్తగా సాఫ్ట్గా అయితే బాగుంది. I'm also starting the gaming channel now. Yeah. But I am too much. సో హైదరాబాద్ అవుట్ సైడ్ 10% స్లీప్ అని చెప్పారు కదా. ఫ్యామిలీ అయితే ఇన్వైట్ చేస్తుంది. అండ్ ఇంకైతే ఇక్కడ కానిస్తున్నాను. టేస్ట్ అయితే బాగున్నాయి, కానీ తయారు చేసే విధానం అయితే వీడియోస్ అయితే మనం తీయడం అడుగుదాం ఫైనల్గా ఎలా తయారు చేశారని. సో ఈ నార్త్ వాళ్ళ ప్రేమ ఏంటో తెలీదు. వద్దు అంటే ఈ చికెన్ అయితే ఇంత పడేశారు. సో ఇంకా పన్నీర్ కర్రీ కూడా అలాగే ఉండిపోయింది. సో ఆల్మోస్ట్ నాకు నచ్చిన వరకు అయితే ట్రై చేసా. అయినా తప్పకుండా తినాలని అయితే తింటున్నా. టేస్ట్ అయితే బాగున్నాయి. అండ్ ఎలా చేశారో తెలియదు, కానీ ఈ పొటాటో ఒకటి అండ్ ఈ చికెన్ ఒకటి వేరే లెవెల్ ఉంది టేస్ట్ అయితే. కానీ తప్పదు, ప్రేమ అంటే ఎలాగో ఉంటుంది. సో ఆల్మోస్ట్ అప్పుడు నార్మల్ నుంచి అయితే తింటానే ఉంటున్నాను. కడుపు నిండిపోయింది, అయినా తప్పట్లా. ఇలా చికెన్ ముక్కలు అయితే ఎక్కువ వేస్తారు. దీనికి పొటాటో ముక్కలు ఇలా తింటే నైట్ కూడా తినవసరం అయితే. అంతా మా ఫ్రెండ్ గారి వల్ల, లేకపోతే బయటకు వెళ్ళి ఫుల్ కుమ్మేది. వాళ్ళ ఫ్యామిలీ అలా ఉంటారు అనుకుంటే. టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు ఎప్పుడైనా నార్త్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫుడ్ అయితే వాళ్ళ ఇంటికాడ, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అయితే చాలా టేస్టీగా అయితే వండుతారు. ఇదైతే ఆల్మోస్ట్ చాలాసార్లు తిన్నా, కానీ కోల్కత్తా వెరైటీస్ చికెన్ పన్నీర్ కర్రీ. ఈ కర్రీ ఇంకా యూసేజ్ చేయలేదు నేనైతే. ఈ కర్రీ పన్నీర్ కర్రీ కానీ ఫ్రాన్స్ కర్రీ అయితే ఎక్సలెంట్ ఉంది. అది కూడా టేస్ట్ బాగుంది. ఫ్రాన్స్ కోకోనట్ మిల్క్ కర్రీ అంటే కొబ్బరి పాలు అండ్ ఫ్రాన్స్ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. అది కూడా అదే ముందు తినేసా. అందుకే ఇంకా చికెన్ ఎక్కాలంటే లేట్గా ఎక్కుతుంది. ఇదే బయటకు వెళ్తే బొక్క అయ్యేది. అయినా బయట ఫుడ్ కూడా బాగోదు. ఓన్లీ ఫుడ్ అయితే ఈరోజు మావాడి వల్ల ఇదంతా ఇది వల్ల ఇదంతా అయితే ఇలాగైతే అరేంజ్ అవ్వకపోయింది. నేను కూడా ఫ్యామిలీతో టచ్ అవ్వడం వల్ల, అంత ఫ్రెండ్లీగా ఉండడం వల్ల అరేంజ్మెంట్స్ అయితే చాలా గ్రాండ్గా అయితే చేశాను. ఇప్పుడు ఉండాలి, అది మిస్ అయ్యాడు. అది ఉంటే ఐటమ్ మొత్తం ముందే అయిపోయేది. మాకు కూడా దక్కేది కాదు. న్యూస్ కుంభకర్ణి దక్కాడు అయితే. సరే గాయస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ చేస్తున్నా.
సో బ్లాగ్ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి డైలీ బ్లాగ్. సో బెంగాలీ అనగానే దహీ మిఠాయి ఇదే పెరుగులో చక్కెర కింద అయితే ఉంటుంది. సో ఇది అయితే ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు వీళ్ళు ఫుడ్ తిన్న తర్వాత. చాలా బాగుంటుంది ఇది కూడా.